తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి నేను ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన మహోన్నతమైనటువంటి వాడు, మీకే స్తోత్రం. మహోన్నతుడా, మీకే మహిమ. నీవు అందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకున్నటువంటి వాడా, మీకే స్తోత్రం. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయినటువంటి వాడా, మీకే స్తుతి. దేవా, శక్తిమంతుడవే, ఘనత వహించినటువంటి వాడా, నీకే మహిమ. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైనటువంటి వాడా, నీకే స్తోత్రం. ఉన్నత స్థలములో నివసించువాడా, మీకే స్తుతి. జీవము గల మా దేవా, నీకే స్తోత్రం. దేవాది దేవా, మీకే స్తుతి. మహాదేవా, నీకే మహిమ. మహోన్నతుడగు దేవా, నీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. జీవము గల మా తండ్రి, నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు తండ్రి, మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా, మీకే ఘనత. సైన్యములకు అధిపతిగా మా దేవా, మీకే మహిమ. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. అతి కాంక్ష నీడినటువంటి మా దేవా, మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా, మీకే మహిమ. ధవల వర్ణుడా, మీకే ఘనత. జ్ఞానమిచ్చువాడా, నీకే స్తోత్రం. భూమాకాశములు పైగా ఉన్నటువంటి నీ ప్రభావమున కొరకే మీకే మహిమ. మా నీతి పర్వతము, మీ నీతి పర్వతములకు సమానమైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. మీ చర్యలంజు న్యాయములు అవి యథార్థమై ఉన్నవి ప్రవ్వా, మీకే మహిమ. యెహోవా, నీ కార్యములు ఎంతో దొడ్డవి ప్రవ్వా, నీకే మహిమ. నీ మార్గములు అగమ్యములు ప్రవ్వా, మీకే స్తోత్రం. నీ జ్ఞానము శోధించుట అసాధ్యము ప్రభా, మీకే స్తోత్రం. విచారము లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లేనటువంటి మా పితరుల దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధాన పరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు నాయన. మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, మీరు కీర్తన గ్రంథము 51:2 మీరు సెలవిచ్చిన రీతిగా నా దేవా, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నాయన. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమని తండ్రి, ఇస్సోపుతో మా పాపం పరిహరించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడగమని వేడుకుంటున్నామయ్యా. మా దోషములకు విముకుడు కమ్మని వేడుకుంటున్నానైనా. మా పాపములను తుడిచిపెట్టమని అడుగుచున్నామయ్యా. దేవా, మా యందు శుద్ధ హృదయము కలగజేయమనైనా. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానాయన. తండ్రి పరిశుద్ధుడా నాయన, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులని లేఖనంలో సెలవిచ్చున్నావు కదా నా దేవా, విరిగిన హృదయములను తండ్రి నీ ఆలక్ష్యము చేయవయ్యా. అయా, నీ కటాక్షము చొప్పున మమ్మల్ని నడిపించమని, మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఇగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, ఇగో నేను ఈ పరలోక కణాను ప్రయాణములో తండ్రి, అలనాడు నీ బిడ్డలని ఏ విధముగా అయితే నేను పగల మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను తండ్రి నీవు తోడయుండి నడిపించావో నాయన, అట్టి రీతిగా నాయన ఈ పరలోక కణాను ప్రయాణములో తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయా, క్రీస్తు యేసు ఐశ్వర్యం చొప్పునైనా ప్రతి ఒక్కరి అవసరతను తీర్చమని అడుగుచున్నామయ్యా. అయా తండ్రి, గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సుఖప్రసవం దయచేయమని అడుగుచున్నామనైనా. అనాథులకు తండ్రి వారి ఆహార విషయంలోనే కానీ ప్రతి విషయంలోనూ తండ్రి మీరే తోడయుండి నడిపించమని బిడ్డలని అడుగుచున్నానైనా. అయా, వృద్ధులకి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి అయినా. ఇక నేను రోగులకు అందరికీ కూడా తండ్రి స్వస్థత దయచేయండి అయినా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నటువంటి వారినే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, నేనే మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి, సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అంజుల చేతుల్లో ఎందరో తండ్రి నలిగిపోతున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి
విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎందరో బిడ్డలు శ్రమల్లో ఉన్నారు నాయన, శ్రమల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అటువంటి బిడ్డలందరికీ విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టినటువంటి మందిరము ఏపాటిదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మేము కేవలం నాయన మేమైతే మందిరము కట్టలేము కానీ తండ్రి నీవే మందిరము కట్టే దేవుడవయ్యా. ఇదిగో నేను సంఘమే మందిరమని తండ్రి నాయన, ఇక నేను ఒక ఆత్మను మీ యొద్దకు నడిపించుటే మందిరమని మేము గుర్తెరిగినట్లు నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మేము సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి గ్రహింపజేసే మనసును దయచేయండి నాయన. ఇప్పటికే మేము సువార్త ప్రకటన చేయడం వెలుచుండగా తండ్రి ఇగో నాయన సోషల్ మీడియాలోనే కానీ అనేక మంది మా మీద దూషణ మాట్లాడుచు మమ్మల్ని దూషిస్తూ అనేక మంది నాయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక దూషణ మాట్లాడుచున్నటువంటి బిడ్డలున్నారు నాయన. ఆ బిడ్డలందరూ ఎరుగు చేసిన పాపములను మండించమని తండ్రి, మా శత్రువులను సహితము తండ్రి మేము మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి, తండ్రి శత్రువులు ఎదుట తండ్రి నువ్వు భోజనం సిద్ధపరిచే దేవుడు నాయన. ఇక తండ్రి మీ సన్నిధిలో నాయన వారు ఎరుగు చేసిన పాపములన్నీ మండించమని తండ్రి, బండాలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని నాయన. సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనముగానే రక్షింపబడుచున్న మాకు దేవుడి శక్తి అయ్యి ఉన్నదని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా నా దేవా. నాయన ఇక తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక తండ్రి మా మీద మీ మీద తిరుగుబడి చేసిన ప్రతి బిడ్డని, సోషల్ మీడియాలో తిరుగుబడి చేసిన ప్రతి బిడ్డని మండించండి నాయన. ఇక సువార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగుతున్నట్లు బండల రాత్రి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి అనేక మంది బిడ్డలు వ్యభిచార సంబంధమైనటువంటి బాధల్లో ఉన్నారు నాయన. అనేక మంది అక్రమ సంబంధాల్లోనూ శరీర ఆశల్లోనూ పడి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాను నాయన. మూర్ఖంగా ప్రవర్తించి పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరికీ కూడా తండ్రి తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లు నేర్పించండి నాయన. కీడి నుండి మమ్మల్ని తప్పించమని అడుగుచున్నామయ్యా. అయ్యా గర్వంగా ప్రవర్తించుకున్నట్లు మీ సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. అపవాది ఉరిలో పడిపోకుండా మీ కృప దయచేయమని అడుగుతున్నాను ఆయన. పాపం చేసి పడిపోకుండా మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం నాయన. మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని విశ్వాసమందు స్థిరపరచమని అడుగుతున్నాం నాయన. ఇంకో తండ్రి నాయన మాకు కలిగిన ఈ రక్షణను తండ్రి నాయన మేము పోగొట్టుకోకుండా నాయన రక్షణ వస్త్రములను కాపాడుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి నాయన. నిజమే తండ్రి, ఇగోనైనా అంధకార దురాత్మ సమూహములతో మేము పోరాడుచున్నామని మేము గుర్తెరిగే తండ్రి. ఇగోనైనా మా నడుమునకు తండ్రి నాయన సత్యమైన దట్ట కట్టుకోవడానికి తండ్రి రెండంచులు గల వాడి అనే ఖడ్గమును తండ్రి మేము ధరించుకునేట్లుగా తండ్రి నిజమైన విశ్వాసమైన డాలు పట్టుకొని తండ్రి ఇగన దానిది దుష్ట శక్తులతో యుద్ధము చేటుకు మాకు నేర్పించమని వివేకము గల నాయకుడిగా తండ్రి మేము నాయన వివేకముల నాయకుడిగా నాయన పోరాడమని నీవు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా అట్టి కృప అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. ఇగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపంలో పడిపోకున్నట్లు మీ సన్నిధి మీ కృప మా కాపుదల మాకు దయచేయమని, ఓర్పును సహనమును వివేకమును సమాధానమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నా తండ్రి. ఇక నిత్య జీవం కొరకు తండ్రి మేమందరము బుద్ధిగల కంజుకుల వలె మేమందరం సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని, డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వారి రాకపోకల్లో మీరు తోడై ఉండమని అడుగుచున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన నీ ఎడల భయభక్తులు గల వారి చుట్టూ నీ దూతలు కావలి ఉన్నారని నువ్వు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా బిడ్డలందరికీ తండ్రి వారి పనిపాట్లను ప్రతి విషయంలోనూ మీ సన్నిధి మీ కృప కాపుదల దయచేసి బిడ్డలను నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు నాయన జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. నేను సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇక తండ్రి ఎవరి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరి బిడ్డలందరూ నాయన తొట్టిల్లకు ఉన్నట్టు లేఖనాల ద్వారా వాక్యాన్ని స్థిరపరచుకోవడం, వాక్యాన్ని నాయన లేఖనాల ద్వారా వాళ్ళ నడతను స్థిరపరచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మనసును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా.
అయ్యా సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఇగో ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించేదని సెలవిచ్చిన దేవుడు అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, ఇదిగోనైనా ఈ పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థులను తండ్రి, విద్యార్థినీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి సమయోచితమైన జ్ఞానము దయచేయండి అయ్యా. అయ్యా కష్టపడి చదివి సంవత్సరాంతము నేర్చుకున్నటువంటి ఆ పరీక్షలను తండ్రి వారు నాయన రాయటానికి కావలసినటువంటి జ్ఞానము దయచేయండి ఆయన, జ్ఞాపశక్తిని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఇగో తండ్రి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీ దయరక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ప్రజల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి దేశాల్లో ఉన్న ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ కృపాకాపుదలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ సన్నిధి తోడించమని అడుగుతున్నానయ్యా. అయ్యా తండ్రి దేవా మహోన్నతుడ, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి నాయన, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి ఇకనైనా మీ రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాం నాయన. మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాను నాయన. మీ కృప తోడించమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఇకనైనా నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, శరీరాశల్లో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ నాయన, మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి ఎందరో నాయన నాశనానికి వెళ్ళిపోయే మార్గంలోకి మరలా నాయన సాతానుడు చిక్కించుకున్నటువంటి నాయన, సాతానుడు వలలో చిక్కిపోయినటువంటి బిడ్డలందరినీ ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని అయినా అటువంటి బంధకాల నుంచి, అటువంటి సమస్యల నుంచి, అటువంటి ఇబ్బందుల నుంచి బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆడబిడ్డలకు చక్కని నాయన వాక్యం ఎరిగిన మా బిడ్డలను దయచేయండి. మగబిడ్డలకు తండ్రి ఓర్పు సహనము ఆయన కలిగినటువంటి ఆడబిడ్డలను దయచేసి మీ సన్నిధిలో వారిని జతపరిచి నాయన, మీ సన్నిధిలో వారి నిందారితులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటు దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి, అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబ్ అయిన వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో వారిని దీవించమని, ఆశీర్వదించమని తండ్రి, వారి కుటుంబాలతో పాటు తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి వారందరూ ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు దయచేయమని తండ్రి, మేమందరము కూడా తండ్రి ఈ పరలోక కణాన ప్రయాణంలో తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి, ప్రార్థనా శక్తిని దయచేసి, ప్రార్థన దుప్పటి దయచేసి, యాకోబులే పట్టుదల కలిగి ఉండినట్లు అట్టి కృపాటి దంజిత మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభువును లోకరక్షకునైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.